19వ రోజు కంప్లీట్ మ్యాన్లో ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఇలాంటి ఆణిముత్యాలన్నింటినీ ప్రపంచ సాహిత్యంలో నుంచి వెలికి తీస్తుంది. వాటిని అందరికీ ప్రచారం చేస్తుంది. ఎలాగైతే ధ్యాన సూత్రాలను, ఆత్మజ్ఞాన సూత్రాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వెలికి తీస్తాయో, ఎలాగైతే ధర్మ సూత్రాలను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వెలికి తీస్తుందో, అలాగే ఆనంద సూత్రాలను ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ వెలికి తీస్తాయి, ప్రజలకు బోధిస్తాయి. తద్వారా ప్రజలందరూ కూడా నిత్యం అనుక్షణం ఆనందంగా జీవించటానికి మార్గం సుగమం అవుతుంది. ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ మాస్టర్స్, ప్రొఫెసర్ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ బోధించాలి. మామూలుగా మూర్ఖులు ఏం చేస్తారంటే, నువ్వు డాక్టర్ అయితేనే నీకు ఆనందము, నువ్వు ఇంజనీర్ అయితేనే ఆనందము, లేకపోతే ఆనందం లేదని బ్రెయిన్ వాష్ చేస్తారు. అలాగే మెడికల్ కాలేజీలో సీట్ రాకపోతే ఒకనొకడు ఆత్మహత్య చేసుకుంటాడు. నా జీవితంలో కూడా ఇలానే జరిగింది. అది 1964వ సంవత్సరం. నాకు మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు. నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద అటు ఇటు తిరిగాను, ఎప్పుడు దూకుదామా అనేసి. నా తల్లిదండ్రులు ఆ విధమైన మూర్ఖ భావన నాలో ప్రవేశపెట్టారు, నన్ను దుఃఖమయం చేశారు. మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించకపోతే నా బతుకు వ్యర్థమని భావన కల్పించారు, మహా పరివేదన కలిగించారు. కానీ నేను నా పిల్లలకు అలా చెప్పలేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, మీరు మున్సిపాలిటీ స్వీపర్లుగా ఉన్న ఆనందంగా జీవించవచ్చు, డాక్టర్లు ఇంజనీర్లు ఏమీ కానక్కర్లేదు అని వాళ్ళకి నేను బోధిస్తున్నాను. కనుక వాళ్ళు నిత్యం ఆనందంగా జీవిస్తున్నారు. 1 మార్కు తక్కువైనా 2 మార్కులు ఎక్కువైనా వాళ్ళకి ఎటువంటి బాధ, ప్రత్యేకమైన ఆనందము లేదు. కనుక ఆ విధంగా ఆత్మజ్ఞాన పరంగా నా పిల్లలు పెరిగారు. నా పిల్లలు అద్భుతమైన ఆనందంలో ఎప్పుడూ జీవిస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడూ దుఃఖమే లేదు. కానీ నా యొక్క మూర్ఖ తల్లిదండ్రుల క్రింద నేను ఎంతో దుఃఖం అనుభవించాను. ఆత్మహత్య చేసుకోవటానికి కూడా రెడీ అయ్యాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగాను, కానీ నీళ్లు చల్లగా ఉన్నాయని వెనుదిరిగి వచ్చేసాను. అదే వేడి నీళ్ళు ఉండి ఉంటే దబీల్ మీద దూకి ఉండేవాడిని, ఎందుకంటే నాకు చన్నీళ్ళు పడవు కాబట్టి. ఈ ఆనంద శాస్త్రాన్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా అందరికీ బోధించాలి. ధ్యాన విద్య ఎలాగో ఆనంద విద్య కూడా పాఠ్యాంశంగా ఉండాలి. ధ్యాన విద్య కంపల్సరీగా ఉంటే అందరూ కంపల్సరీగా ధ్యానం చేస్తారు, జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకుంటారు. ఆనంద విద్యను ప్రబోధించినప్పుడే, అందరూ దాన్ని అధ్యయనం చేసినప్పుడే అందరూ ఆనందంగా సంతోషంగా జీవించగలరు. డబ్బులో ఆనందం లేదు, ఆనందంలో ఆనందం ఉంది. డబ్బులోనే డబ్బు ఉంది, ఆనందంలో ఆనందం ఉంది. డబ్బులో ఆనందం ఉందనుకుంటున్నారు కొందరు మూర్ఖులు. ఆనందంలోనే ఆనందం ఉందని తెలుసుకోవటమే మౌలికమైన ఆనంద శాస్త్ర సూత్రం. ఇది మనకు డయోజనీస్ చరిత్ర ద్వారా ఇంతకుముందే చక్కగా విశదమైంది. ఒక అద్భుతమైన సూత్రాన్ని రిచర్డ్ బ్లాక్ అనే ఒక గ్రేట్ మాస్టర్ మనకిచ్చాడు. దాని గురించి తెలుసుకుందాం. ఆయన ఏమన్నాడంటే, ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే నువ్వెంత దుఃఖాన్ని అనుభవిస్తుంటావో, లోకంలో ఎంత అన్యాయం ఉందని భావిస్తుంటావో, వాస్తవానికి నీకంత మౌలికమైన అజ్ఞానం ఉందని నువ్వు తెలుసుకో అని. మనం దేనికైనా బాధపడుతుంటే సంబంధమైన అజ్ఞానం మనకేదో చక్కగా ఉందన్నమాట. మన దుఃఖానికి కారణం మన అజ్ఞానం, అంతేకాని పక్కవాడు ఎప్పుడూ కాదని పక్కవాడని అనుకుంటాం. అదే వచ్చిన గొడవంతా. ఎప్పుడైతే మన దుఃఖానికి కారణం మనమే అని తెలుసుకుంటామో, తత్కారణాన్ని మనం తుంచిపారేస్తామో, మన దుఃఖాన్ని పోగొట్టుకుంటామో, అప్పుడే ఆనంద శిఖరారోహణ చేస్తాము. ఏది చేస్తే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామో అదే చెయ్యాలి. ఆనందం శాస్త్రం గురించి పక్కవాడి నుండి అడిగి తెలుసుకోవాలి. ఏది చేస్తే ఆనందంగా ఉంటుందో చెప్తే శాస్త్రాన్ని చదవాలి, గ్రంథాలను చదవాలి, చక్కటి సజ్జన సాంగత్యం చేయాలి, అందరి దగ్గర నుండి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఏది చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటామో తెలుసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడుతూ ఉంటారు.
కానీ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది తెలియదు. నిజంగా మాస్టర్స్ అసలు చాలా చిన్న చిన్న లాభాలకు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నేను ఇటీవల చూస్తున్నానండి, మన ఇంటికి వచ్చి వెళ్ళానని చెప్పటానికి కూడా అక్కడ ఒక అబద్ధం క్రియేట్ చేయటం, ఒక మనిషితో కలిసి మాట్లాడామని చెప్పటం కూడా ఈ డొంక తిరుళ్ళుగా చెప్పటం, అబద్ధాలు చెప్పటం. అసలు ఇదంతా అవసరమా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా పలానా చోటకి వెళ్ళానండి, పలానా విషయం అండి అంటే అది సరిపోతుంది కదా. దానికి డొంక తిరుగులు చెప్పటం వల్ల ఎన్ని అబద్ధాలు దొరుకుతూ ఉంటాయి. ముందండి ఒక మనిషి తన మీద ఎదటి వాళ్ళకి ఇక నోరు తెరిస్తే అబద్ధాలు అనే అభిప్రాయం వస్తుంది అన్న ఒక ఫీలింగ్ కూడా ఉండదేమోనండి వీళ్ళకి. అసలు చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఎందుకు మాస్టర్స్? అబద్ధం ఎంత ప్రమాదకరమైనదో. మనిషి అండి పుట్టి చావటమేం గొప్ప కాదు. ఈ భూమి మీద బిలియన్స్ ట్రిలియన్స్ పుడుతున్నారు, పోతున్నారు, ఈవెన్ ఏ ప్రాణి అయినా సరే. కానీ చరిత్రలో మిగిలిపోతున్న వాళ్ళు మాత్రం కొద్ది మంది మాత్రమే. చరిత్రకు అందకుండా చరిత్రలో మిగిలిపోవటానికి మించి ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉండే ఉంటారండి. బట్ మాస్టర్స్, అబద్ధం అనేది మనం ఆడటం వల్ల అది ఎన్నో జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. అది ఒక లోకంలోకి వెళ్ళి అక్కడ ఒక వాస్తవంగా తయారవటం వల్ల అక్కడ జరిగే అనర్థానికి కారణభూతులు అవుతారు అబద్ధం ఆడిన వాళ్ళు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి అసలు? చెప్తే నిజం చెప్పాలి, లేకపోతే లేదు. మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ అని తను ఇప్పటి వరకు అబద్ధం ఆడటం నేను చూడలా. ఏదైనా అబద్ధం ఆడాల్సి వస్తే మాత్రం చిరునవ్వు నవ్వుతుంది, కానీ సమాధానం అస్సలు ఇవ్వదండి. ఎన్నోసార్లు ట్రై చేశాను. నో మాస్టర్స్, అలా ఉండాలి. ఒక నిర్ణయం అంటే ఒక పట్టుదల ఉండాలి. ప్రతి దానికి, అయిన దానికి, కాని దానికి, చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న లాభాలకు కూడా అబద్ధాలు ఆడుకుంటూ ఉంటే జీవితం ఎంత వాపోతుందో తెలుసా అండి. నిజంగా మాస్టర్స్, నా జీవితంలో నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇదేనండి. నాకు అబద్ధం అంటే భయంకరమైన అసహ్యం. ఏదో ఒక ఫోబియా అంటారు చూడండి, మేబీ అదేమో కూడా చెప్పలేను. అసలు ప్రతి చిన్నదానికి అబద్ధం. మన నిర్ణయం, మన జీవితం, మన ఇష్టం ఇది అని చెప్పాలి స్పష్టంగా. ఒక నిర్ణయానికి అనేక కోణాల్లో అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అది ఎంత అసహ్యం అండి. ఎవ్వరి మీద ఏ నమ్మకం లేకుండా పోయింది. నిజం మాస్టర్స్, నా చుట్టూ అబద్ధాలే. అది భరించటం ఎంత కష్టంగా ఉంటుందంటే చెప్పలేనంత కష్టంగా ఉంటుంది. అందుకే మాస్టర్స్, నేను నా ఫ్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాను. అది 100% ప్రాణానికి వస్తే తప్పించి నేనేం సత్యహరిశ్చంద్రాలను అయిపోలేదండి. తప్పించి చెప్పటం అనేది జరగకూడదు అనేది ఒక నిర్ణయం. రియల్లీ మాస్టర్స్, ఈయన చాలా చక్కటి విషయం ప్రస్తావించారు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో, త్రికరణ శుద్ధి కలిగి ఉంటారో వారే నిత్యం ఆనందమయులుగా ఉంటారు. అదే ఆనంద సూత్రం. కనుక ఇదే పిల్లలకు చెప్పాలి, ఇదే పెద్దలకు చెప్పాలి, ఇదే బంధువులకి చెప్పాలి, ఇదే శత్రువులకి చెప్పాలి. మరొక అద్భుతమైన ఆనంద సూత్రం ఏమంటే, ఒక్క 10 రూపాయలు మనం 10 బస్తాలు సంపాదించామనుకోండి, ఆ 10 రూపాయలు ఎంత అపురూపమైన ఆనందాన్ని ఇస్తాయో, అదే తండ్రి గారి జేబులో నుంచి 10 రూపాయలు కొట్టేస్తే ఆ సొమ్ము మనకు ఆనందాన్ని ఇవ్వదు. 10 బస్తాలు మోసి బస్తాకు రూపాయి చొప్పున సంపాదించి ఆ 10 రూపాయలు ఉంటే మేఘాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, భూమి మీద కాళ్ళానవు. కనుక కష్టపడి సంపాదించిన డబ్బులోనే మనకు ఆనందం ఉంటుంది. తేరగా వచ్చిన డబ్బులో ఆనందం లేదు. ఇదో ఆనంద సూత్రం. కష్టపడితేనే ఆనందం. సోమరితనంగా ఉంటే, దొంగతనాలు చేస్తే ఆనందం ఉండదు.
ఉంటుందనుకుంటారు కొందరు, కానీ ఆనందం ఉండదు. దొంగతనం చేసిన వాడు పక్కవాడి కళ్ళల్లో పెట్టి సూటిగా చూడలేడు. త్రికరణ శుద్ధిగా ఉన్నవాడు అందరి కళ్ళల్లోనూ కళ్ళు పెట్టి నేరుగా చూడగలుగుతాడు. శ్రీకృష్ణుడు వచ్చినా ఏమిటోయ్ కొంచెం చెప్పు అని శ్రీకృష్ణుడి కళ్ళల్లో కూడా కళ్ళు పెట్టి చూస్తాడు. ఏమాత్రం త్రికరణ శుద్ధి లేనివాడు ఎవ్వడి కళ్ళల్లోనూ కళ్ళు పెట్టి చూడలేడు. అది ఒక బ్రతికేనా? కనుక ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలు ఇలాంటి ఆనంద సూత్రాలకు సాఫల్య కేంద్రాలు ఆనందాన్ని విస్తారంగా ప్రజలకు పంచిపెడతాయి. సత్యం తెలుసుకోవటంలో ఆనందం ఉంది, ధర్మం ఆచరించటంలో ఆనందం ఉంది. అందుకనే సత్యం ధర్మం అన్నాము. సత్యాన్ని నమ్మని వాడికి, ధర్మాన్ని ఆచరించిన వాడికి ఆనందం లేదు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకే, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మాస్టర్లకే అద్భుతమైన ఆనందం లభిస్తుంది. వాళ్ళే ఆనందమయులుగా ఉంటారు. శరీరాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు, ఆత్మ గురించి తెలియని వాళ్ళు, ఆత్మ గురించి తెలియని వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటారే కానీ శాశ్వత ఆనందాన్ని అనుభవించరు. ఆత్మ యొక్క తత్వం తెలిసిన వాళ్ళే, ఆత్మని అనుభవించిన వాళ్ళే శాశ్వత ఆనందంలో ఉంటారు. మోక్షం, అపవర్గం, శ్రేయస్సు, సాల్వేషన్, లిబరేషన్, ఎన్లైటన్మెంట్, నిర్వాణం, ఇవన్నీ శాశ్వత ఆనంద స్థితులంటే పాలు పెరిగిన స్థితి, దుఃఖం ఆనందమయమైన స్థితి. పెరిగిన తర్వాత మళ్ళీ పాలు కాజాలవు. కనుక ఒకసారి శాశ్వత ఆనందం పొందిన తర్వాత ఇక వెనుక చూపు ఉండదు. ఇంకా దుఃఖం రమ్మన్నా రాదు. అలాంటి స్థితిని పొందాలంటే ప్రతి మనిషి ధ్యానంతో సహస్ర చక్రం ఛేదించాలి. సహస్ర చక్రం ఛేదించినప్పుడు ఆ 1000 పడగల పాము ఉత్తేజింపబడినప్పుడు, ఆ సహస్రదళ కమలం ఇచ్చుకున్నప్పుడు ఇక శాశ్వతంగా ఆనందమే ఆనందం. అదే మహాపరినిర్వాణ స్థితి. ఆ స్థితిని చేరుకుంటే వాడు సహజంగానే ఏం చేసినా ఏం చేయకపోయినా ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే కూర్చుంటే ఆనందం, కలిసి ఉంటే ఆనందం, కలిసి లేకపోయినా ఆనందం. ఇవన్నీ సహస్ర చక్రం యొక్క, సహస్రదళ కమలం యొక్క, 1000 పడగల పాము యొక్క స్థితిగతులు. ఈరోజు మనం ఎన్నో విషయాలు ఆనందం గురించి తెలుసుకున్నాం. ఆనందాన్ని ఇంగ్లీష్లో ఎంజాయ్మెంట్ అంటారు. ఆనంద శాస్త్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అంటాం. ఆనంద శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటాం. ఒక ఆడ మగ కూడితే ఆనందం, పెళ్లి చేసుకుంటే ఆనందం, పిల్లల్ని కంటే ఆనందం, ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుడితే పైలోకాల నుంచి ఈ లోకానికి వచ్చారని ఆనందం, అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ లోకం నుంచి వాళ్ళు స్వస్థానానికి వెళ్ళిపోయారని ఆనందం. ఏదైనా పనిని సక్రమంగా చేస్తే ఆనందం, ఏదైనా పనిని అక్రమంగా చేస్తే దుఃఖం. ప్రతిదీ ఆనందాన్ని ఇవ్వడానికి సృష్టించబడింది. ఈ భౌతిక కాయం, ఈ చర్మ చక్షువులు, ఈ కర్మేంద్రియాలు, ప్రతిదీ కూడా సృష్టిలో ఆ విరాట్ భగవత్ స్వరూపం చేత ఆనందంతో అందరం జీవించటం కోసమే సృష్టించబడింది. జంతువుల్ని చంపకూడదు, జంతువులతో ఆనందంగా జీవించాలి. కోడిని చంపకూడదు, కోడితో ఆడుకుని ఆనందించాలి. కోడిని తిని ఆనందించకూడదు, అది సరైన ఆనందం కాదు. కోడితో ఆడుకోవాలి, చిన్నపిల్లలతో ఆడుకోవాలి, ముసలి వాళ్ళతో ఆడుకోవాలి, చెట్లతో ఆడుకోవాలి, రాళ్ళు రప్పలతో ఆడుకోవాలి, తోటి మనుషులతో ఆడుకోవాలి, దేవత గణాలతో ఆడుకోవాలి, పంచభూతాలతో ఆడుకోవాలి, శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి. ఆయన కాళ్ళకి దండాలు పెట్టడం కాదు, ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి. ఆట ముఖ్యం, పాట ముఖ్యం. పైలోక వాసులు నిత్యం ఆటపాటలతోనే మునిగి తేలుతుంటారు. మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యజిస్తామో, పైలోకాలకు వెళ్తామో, అక్కడెప్పుడూ ఆటలే, ఎప్పుడూ పాటలే, రకరకాల ఆనంద విధులు రీతులు. అందుకే దాన్ని మనం స్వర్గం అన్నాము. ఈ భూమిలోనే మనం స్వరస్థితులై ఉండాలి, జీవన్ముక్తిని సంపాదించాలి. జీవించి ఉండగానే దుఃఖరాహిత్య స్థితి అంటే ముక్తి స్థితిలో ఉండాలి. అందుకే ఈ ఆనంద శాస్త్రం గురించి తప్పక తెలుసుండాలి. ప్రతిదీ పరిమితంగా ఉండాలి, ఏది అతిగా ఉండకూడదు. ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి, ఏ విద్యను తిరస్కరించకూడదు. ప్రతి విద్యను అందరికీ నేర్పిస్తుండాలి. అందరికీ నేర్పించడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. నేను ఎంతో మందికి ధ్యానం నేర్పించాను. ధ్యానం నేర్పించడంలో ఉండే ఆనందం ఎంతో, అది
నాకే తెలుసు. ధ్యాన విద్యను నేర్పించని వాళ్ళకి ఆనందం తెలియదు. అందరూ ధ్యానంలో గంటలు గంటలు కూర్చొని మళ్ళీ నా దగ్గరకు వస్తూ నాకు ఫలానా అనుభవం వచ్చింది, నాకు తలనొప్పి పోయింది, నాకు కృష్ణుడు కనిపించాడు, నేను గత జన్మలు చూసుకున్నానని చెప్తుంటే ఎంత ఆనందమో. ధ్యానం ద్వారా వచ్చే ఆనందం కన్నా ధ్యానం చేయిస్తే వచ్చే ఆనందం 1000 రెట్లు గొప్పది. ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప ఆనందాల్ని పొందుతుండాలి. ఇప్పుడు ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో. ఎందుకంటే ఆనందం గురించి ప్రపంచానికి చెప్పటం అన్నిటికన్నా అత్యద్భుతమైన ఆనందం కదా. చూసారా నేనెంత ఆనందంతో వెలిగిపోతున్నానో. నా వాయిస్ ఇప్పుడు మీరు వింటున్నారు. అయితే ఇప్పుడు నా ముఖాన్ని చూస్తే నేనెంత ఆనందంగా ఉన్నానో మీకు తెలుస్తుంది. నా పక్కన ఉన్న ఈ రఘురామ్ గారికి తెలుసు నాకెంత ఆనందంగా ఉందో. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు. ముఖం అనేది మన లోపలి మనసు యొక్క ప్రతిబింబం. మనసు నిర్మలంగా ఉంటే మన ముఖం కూడా నిర్మలంగా ఉంటుంది. మనసులో మాలిన్యం ఉంటే ముఖమంతా ముడతలు పడిపోయి చికాకు పడి వాడేదో వెధవలాగా కనపడతాడు. మనకి మనసు నిర్మలంగా ఉంటే మన ముఖం బ్రహ్మ తేజస్సులతో మెరుస్తుంటుంది. ఎంత నిగనిగలాడుతుంటుందో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లేకపోతే అదే ముఖం మీద ఉమ్మాలనిపిస్తుంది. ఈ ఆనంద శాస్త్రం ద్వారా మనసు ఎప్పుడు ఆనందమయంగా ఉంటే ఈ భౌతిక కాయం, ఈ ముఖం ఎంత కళగా ఉంటాయో. మన భౌతిక స్థితి కూడా మన లోపల ఆనంద స్థితుల మీద ఆధారపడి ఉంది. కనుక ఈ విషయం తెలుసుకుంటే ఇక కాస్మెటిక్స్ అవసరం లేదు. లోపల ఆనందంగా ఉంటే బయట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం. లోపల ప్యూర్గా ఉంటే బయట సౌందర్యం ఉంటుంది. లోపల కల్మషం ఉంటే బయట వికృతంగా ఉంటాం. ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలు ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ ప్రత్యేక పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాయి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. రేపు శాకాహార ధ్యాన ప్రచార విశేషాల గురించి